దేవుని వాక్యాన్ని గూర్చి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్ దేవుని యొక్క వాక్యము. దీనికి గ్రంథకర్త దేవుడే అని మనం పూర్తిగా విశ్వసించాలి. ఈ విషయంలో ఏ విశ్వాసకి అనుమానం ఉండకూడదు. ఇందులోని ప్రతి మాట దేవుని ప్రేరణ వలన కలిగినదని బైబిల్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. సో అంచేత బైబిల్ని నమ్మటం అనేది మనం నేర్చుకోవాలి. కొందరు బైబిల్లో కేవలం కొన్ని విషయాలు మాత్రమే దైవ ప్రేరితం, మిగిలినవి కాదు అన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ 16-17 వచనాలు చదివితే అక్కడ ఇలా ఉన్నాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వచనంలో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అనే మాట దగ్గర 5 అని అంకె వేసి క్రింద ఫుట్ నోట్స్లో రాస్తాడు. ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది అని. లేఖనము అనగా వ్రాయబడినటువంటి దేవుని వాక్యం, లిఖించబడినటువంటి దేవుని వాక్యం లేఖనం. సో ఈ లేఖనాలన్నీ కూడా దైవావేశము వలన కలిగినవి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయం ఆఖరి వచనాలు 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అంటే మనుష్యుని ఊహ కాదు అని చెప్తున్నాడు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది దేవుని యొక్క వాక్యం రాయబడినటువంటి విధానం. దేవుడే మనుష్యులను తన యొక్క ఆత్మచేత ప్రేరేపించి ఆయన యొక్క సూపర్విజన్లో లేక ఆయన యొక్క పర్యవేక్షణలో ప్రతి ప్రవక్త లేక ప్రతి సేవకుడు ఈ లేఖనాలను వ్రాసాడని దేవుని యొక్క గ్రంథం బాహాటంగా చాటి చెబుతూ ఉందన్నమాట. కానీ కొంతమంది ఏమంటారంటే కొన్ని వాక్య భాగాలు దేవుడు ప్రేరేపించిన వాక్య భాగాలండి. ఉదాహరణకి చరిత్ర భాగాలు ఉన్నాయంటే అవి దేవుడు ప్రేరేపించినవి కాదు, వారు రాశారు చరిత్ర అని అంటారు. కానీ అది కాదు. దేవుడు ప్రేరేపించినవి, దేవుడు చేసినటువంటివి, దేవుడు చరిత్రలో జరగాలని ఆజ్ఞాపించినటువంటివి మాత్రమే దేవుని యొక్క చిత్తము వలన, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఎత్తి వ్రాయబడినటువంటి లేఖనాలని మనం గ్రహించాలి. మరికొన్నిసార్లు కొంతమంది వారికి ఇష్టమైనటువంటి వచనాలన్నింటినీ కూడా బాగా కొనియాడుతారు. వారికి ఇష్టం లేనటువంటి వచనాలన్నింటినీ కూడా అవేవో దేవుని ప్రేరణతో కానివి అన్నట్టుగా వాటిని తీసి పడేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి మనకు ఈ 3 విషయాలలో ఎటువంటి అనుమానం ఉండకూడదు. మొదటిది, దేవుని వాక్యం దైవావేశం వలన కలిగింది. రెండవది, దేవుడు ఏర్పరచుకున్న మనుష్యులు వాటిని ఎత్తి వ్రాశారు. మూడవది, దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలే ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. అయితే
ట్రాన్స్లేషన్లో కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు, కానీ ఒరిజినల్గా గ్రీకులోను హీబ్రూలోను ఆ యొక్క గ్రంథాలు వ్రాయబడినప్పుడు అవి దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత వ్రాయబడినవనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీరు కూడా ఇదే విషయాన్ని నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ బైబిల్లో ఇంకా చాలా వాక్య భాగాలు దేవుని వాక్యం దైవ ప్రేరితం అని చెప్పడానికి మనకు ఉపయోగపడతాయి. అందులో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాలు. కాబట్టి ఇందులోని ప్రతి మాట మనం యథాతథంగా అంగీకరించాలి. దానికి ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదు. ఎందుకు ఈ విషయాన్ని నేను ఎంత ఖచ్చితంగా చెబుతున్నానంటే, ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి వచ్చిన భాగం అంత క్రూషియల్, అంత కష్టమైంది, లేక అంత ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. అది ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగమో అంతగా అపార్థం చేసుకున్నటువంటి వాక్య భాగం కూడా అదే. సో అందుచేత దీని విషయంలో మనం సంపూర్ణంగా మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకొని ధ్యానం చేస్తేనే తప్ప ఆ విషయాలు అంగీకరించలేము. సో మొదటి తిమోతి పత్రిక, తిమోతి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ధ్యానాలు కొనసాగిద్దాం. సో మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. మొదటి అధ్యాయంలో పౌలు తిమోతికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినవాడై ఒక విషయాన్ని రాస్తాడు. అదేంటంటే, తిమోతి, నీవు ఈ మంచి పోరాటాన్ని పోరాడాలి అని ఆజ్ఞాపించాడు. ఈ మంచి పోరాటం అని దేని గురించి మాట్లాడుతున్నాడు? మనమందరం అనుకునేటువంటి సాధారణ విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడడం లేదు. మనందరికీ కూడా విశ్వాస జీవితం ఒక పోరాటమే. కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో పర్టికులర్గా పౌలు తిమోతికి వ్రాసినప్పుడు ఈ మంచి పోరాటము అన్నాడు. ఈ మంచి పోరాటము అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, సంఘాన్ని కలవరపరిచేటువంటి అబద్ధ బోధల నుండి సంఘాన్ని కాపాడేటువంటి పోరాటం ఇది. సంఘాన్ని కలవరపరిచేటువంటి అబద్ధ బోధలు సంఘాలలోనికి ప్రవేశించి విశ్వాసులను సహితం మోసం చేస్తూ ఉన్నాయి. అందుచేత జాగ్రత్తగా ఉండు అని ఈ తిమోతికి హెచ్చరిస్తూ, నీవు ఈ పోరాటాన్ని చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఇది నువ్వు చేయవలసిందే, తప్పదు అన్నట్టు. ఆ తర్వాత రెండవ అధ్యాయంలోనికి మనం వచ్చాం. రెండవ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేస్తాం. మొదటి 7 వచనాలలో అసలు సంఘం ఎటువంటి సంఘముగా ఉండాలి అనే విషయాన్ని గురించి చాలా క్లియర్గా చెప్పాడు. సంఘము సౌవార్తిక సమాజం. సంఘము అంటే నలుగురు కలిసి ఒక చోటికి వచ్చి వారేవో కొన్ని మాటలు మాట్లాడుకొని, కొన్ని మంచి విషయాలు ఒకరికి ఒకరు బోధించుకొని, అందరూ కూడా కానుకలెత్తుకొని సంవత్సరం అంతా పోగు చేసి, సంవత్సరంలో ఆ డబ్బులన్నీ మరలా మన కోసమే మనం ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోయేటువంటి సంఘం కాదు అని ఈ అధ్యాయం ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. సంఘము సౌవార్తిక దర్శనం కలిగినటువంటి సమాజంగా ఉండాలి అని మాట్లాడాడు. అందుకే రెండవ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఏం చెప్పాడంటే, సౌవార్తిక దర్శనంతో కూడినటువంటి ప్రార్థన చేయండి అన్నాడు. మన కోసం మనం ప్రార్థన చేయటం వేరు, దేవుని పక్షంగా ప్రజల కోసం చేసేటువంటి ప్రార్థన వేరు. అది విజ్ఞాపన. విజ్ఞాపన చేసేవారు దేవుని పక్షంగా ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని పక్షంగా చేయటం ఏంటి అనగా, దేవుని ఉద్దేశ్యాలు నెరవేర్చబడటానికి ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన అవసరమని ఈ మొదటి 7 వచనాల్లో చెప్పాడన్నమాట. దాన్ని సౌవార్తిక ప్రార్థన అన్నాం.
సువార్తిక ప్రార్థన చేసేవారు ఇంకొక విషయాన్ని కూడా మనస్సులో పెట్టుకోవాలి. వారు దేని కొరకు ఎదురు చూడాలంటే యుక్త కాలముల కోసం ఎదురు చూడాలా. యుక్త కాలముల కోసం ఎదురు చూడాలి. ఏ యుక్త కాలాలు? యుక్త కాలములు ఎందుకు అంటే, లేక మంచి సమయాలు. యుక్త కాలాలు అంటే అనుకూలమైనటువంటి మంచి సమయాలు. ఈ అనుకూలమైన మంచి సమయాలు ఎందుకు అంటే, యేసుక్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యాన్ని ప్రజలకు తెలియచేయటానికి. దీన్ని సౌవార్తిక సాక్ష్యం అని మనం అన్నాం. సో సంఘము సౌవార్తిక సమాజము. సంఘములో సౌవార్తిక దర్శనంతో కూడుకున్నటువంటి ప్రార్థనలు జరగాలి. అలానే సంఘము సౌవార్తిక సాక్ష్యాన్ని ప్రకటించాలి. పౌలు అంటాడు, నేను ఇందుకోసమే అపోస్తలుడిగా ప్రకటించువాడిగా నేను నియమించబడ్డాను అని మాట్లాడతాడు. ఆ తర్వాత 8వ వచనం నుండి మనం గమనిస్తే 8 నుండి 9 వరకు సౌవార్తిక సమాజంలో సౌవార్తిక దర్శనంతో కూడినటువంటి ప్రార్థన చేసేటువంటి వారు, సౌవార్తిక సాక్ష్యాన్ని చెప్పాలని ఆరాటపడేవారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనే విషయాన్ని గురించి వ్రాశాడు అన్నమాట. ఇందులో పురుషులకు వేరుగా వ్రాశాడు, స్త్రీలకు వేరుగా వ్రాశాడు. పురుషుల గురించి వ్రాసినప్పుడు భావోద్రేకాల నియంత్రణ గురించి చాలా ఖచ్చితంగా వ్రాశాడు. అలానే యేసు క్రీస్తుని గూర్చి కానీ, యేసు చేసినటువంటి బోధలను గూర్చి కానీ సంశయము ఉండకూడదు అని రాశాడు. ఇక 3వది ఏం రాశాడంటే, పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలగాలి. అనగా పవిత్రమైన చేతులు ఎత్తి, అంటే పరిశుద్ధమైన జీవితాలు కలిగిన వారై మీరు ప్రార్థన చేయాలి అన్నదా. ఇది పురుషులకు రాయబడినటువంటి విషయం. అదే సమయంలో స్త్రీలకు కూడా కొన్ని విషయాలు రాశాడు. స్త్రీలకు రాయబడినటువంటి సంగతులు ఏంటంటే, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. రెండవది, తగుమాత్రపు వస్త్రాలను ధరించాలి. జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. వాటన్నిటిని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచించండి. 3వది, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత అలంకరించుకోవాలి అని చెప్పాడు. సో పురుషులకు ఒక ప్రవర్తన నియమావళి ఉంది, స్త్రీలకు కూడా ఒక ప్రవర్తన నియమావళి ఉంది. అందరికీ ఉంది. అందుకని అసలు ఈ పత్రిక వ్రాయటానికి కారణమే అది. ఏంటంటే, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది వారు తెలుసుకోవాలి. ఇది నీ సంఘం, నా సంఘం కాదు, ఇది దేవుని సంఘం. దీని మీద ఓనర్షిప్ ఎవరికి ఉంది అంటే దేవునికి ఉంది, మనుష్యులకు లేదు. వాడు ఎంత గొప్పవాడైనా మనుష్యులకు లేదు. ఎంత ఎక్కువ ధనమిచ్చినా మనుష్యులకు లేదు. ఎంత గొప్ప పరిచర్య చేసినా మనుష్యులకు లేదు. ఎక్కడ కూడా పౌలు సంఘాలు అని వాడబడలేదు. దేవుని సంఘాలే, దేవుని సంఘాలే. కనుక సంఘానికి అధిపతి ఎవరంటే దేవుడు. అందుకనే క్రీస్తు సంఘమునకు శిరస్సు అని చెప్పాడన్నమాట. సో కనుక ఈ దేవుని సంఘాలలో జనులు ఎలా ప్రవర్తించాలి అనేది దేవుడే నిర్ణయించాడు. మనకు అనుకూలమైతే చేద్దాం, అనుకూలం కాకపోతే మానేద్దాం అనేది లేదు ఇక్కడ. ఒకటే, దేవుడు నిర్ణయించాడు, మనం ఆయన పిల్లలంగా అంగీకరించాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నియమాలను కూడా ప్రేమిస్తాం. దేవునికి మనం విధేయత చూపెడితే ఆయన ఆజ్ఞలకు కూడా విధేయత చూపెడతాం. దేవుడంటే మనకి ఇష్టమైతే దేవుని యొక్క క్రమశిక్షణ కూడా మనకి ఇష్టమవుతుంది. దేవుడి ఇష్టం కాకపోతే ప్రతిదానిని మనం ఏరుతాం.
ఇదెందుకు ఇలా ఉంది, ఇదెందుకు ఇలా ఉంది, ఇదెందుకు ఇలా ఉంది, ఇదెందుకు నేను పాటించాలి అని అడుగుతాం. దేవునికి మనము ఆలోచన చెప్పగలిగినంత, లేక దేవుని యొక్క ఆజ్ఞలను విమర్శించగలిగినంత జ్ఞానం మనకుందా? కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రణాళికలు తప్పు కావు, కాకపోతే వాటిని అర్థం చేసుకోవటానికి మన జ్ఞానం సరిపోవట్లేదు అంతే. అందుచేత దేవుని యొక్క మాటలను ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మనకు మరీ ఘోరమైనటువంటి విపరీతమైన వస్త్రధారణ కనపడుతుందండి. ఒకటి ఏంటంటే, అసలు వారు వేసుకున్నారో లేదో అన్నట్లుగా ఉండే వస్త్రధారణ, కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. రెండోది ఏంటంటే, ఆడవారేమో మగవారిలాగా తయారవుతున్నారు, మగవారేమో ఆడవారిలాగా తయారవుతున్నారు. ఏదో నాటిక కోసం కాదు, లేక ఏదో ఆట పట్టించడానికి కూడా కాదు. ఇట్ ఈస్ సంథింగ్ ప్రాబ్లం విత్ దేర్ ఓన్ పర్సనాలిటీ. ఏదో తేడా ఉంది. ఈ విపరీతమైనటువంటి ధోరణికి కారణం, మగవారు తమ పురుషత్వాన్ని వదిలేశారు, ఆడవారు తమ స్త్రీత్వాన్ని వదిలేశారు. వారికి అర్థం కావట్లేదు అసలు పురుషత్వం అంటే ఏంటో, స్త్రీత్వం అంటే ఏంటో. అంతగా సమాజం మన యొక్క అవగాహనను కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. అందుచేత ఏం జరుగుతుందో తెలుసా? లైంగిక విశృంఖలత్వం జరుగుతూ ఉందని. అందుకే ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు పురుషులుగాను, పురుషులు స్త్రీలుగాను మారిపోతున్నారు. చేయకూడని అవాంఛనీయ సంఘటనలన్నీ కూడా సమాజంలో యథేచ్ఛగా జరిగిపోతూ ఉన్నాయి. అందువలన దీనిని మనం చాలా తీవ్రంగా పరిగణించాలని నేను మీకు దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాను. సరే, ఇంతవరకు ఒక విషయం, కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది మరో విషయం. ఈ 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఉండేటువంటి విషయాన్ని ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. ఓకే, అవే వచనాలు మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే వారు చదివింది అందరికీ వినిపించవచ్చు, వినిపించకపోవచ్చు. 11వ వచనం నుండి, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును, తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా ఉండినెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇంతవరకు మనం అంగీకరించగలిగాం, కానీ ఇప్పుడు మనం చదివింది చాలామందికి ఇష్టం ఉండదు. కాబట్టి చాలామంది ఏం చేశారంటే, ఈ వాక్య భాగాన్ని వారికి ఇష్టమైనట్లుగా దానిని వివరించటానికి పూనుకున్నారు.
ప్రయత్నం చేశారు. ఈ వాక్య భాగంలో ఏం చెప్తుందంటే, సంఘంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి, విశేషంగా సంఘ నాయకత్వంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి అనే విషయాన్ని గురించి ఇది వివరిస్తూ ఉంది. ఈ వాక్య భాగం చాలామందికి అభ్యంతరం కలుగు చేస్తారు. ఎందుకంటే ఇందులో ఉన్న విషయాలు ఏంటి? స్త్రీలు మౌనంగా ఉండాలి, నెంబర్ 1. ఉపదేశించడానికి, అధికారం చేయడానికి, అదే పురుషుని మీద అధికారం చేయడానికి వారికి సెలవు లేదు, అంటే నో పర్మిషన్. ఈ విషయాలు చదువుతున్నప్పుడు స్త్రీలైనటువంటి వారికి ఎలా ఉంటుందో మనసులో నాకు తెలియదు. కొన్నిసార్లు నాకే అసలు ఇది కరెక్టేనా, కరెక్ట్గానే రాశాడా పౌలు, ఇలా రాశాడేంటి అని అనిపిస్తూ ఉంటుంది. చాలా కాలం వీటిని అర్థం చేసుకోవటం నాకు కష్టమైంది. కానీ ఈ వాక్య భాగాన్ని బట్టి అనేక మంది అభ్యంతర పడటానికి కారణం లేకపోలేదు. కారణం ఏంటంటే, ఈ రోజున అభివృద్ధి చెందినటువంటి ప్రపంచ విధానాలతో పోల్చి చూస్తే ఈ వాక్య భాగం సరిపోదు. ఎందుచేత ఈరోజు ప్రతి రంగంలో కూడా స్త్రీలు రాణిస్తున్నారు, అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఈవెన్ ఇప్పుడు కూడా సునీత విలియమ్స్ గారు ఎక్కడో ఉన్నారు. ఎక్కడున్నారని? అంతరిక్షంలో ఉన్నారు. స్త్రీ స్పేస్ సెంటర్లో ఉన్నారు. అంతెందుకు, కుటుంబాల్లోకి వస్తే అక్కడ కూడా వారిదే పై చేయి అని అనటంలో అతిశయోక్తి లేదు. కరెక్టే. సో ఇంతగా ఎదిగిపోయిన తర్వాత మీరు మౌనంగా ఉండండి, మాట్లాడకండి అంటే అది సాధ్యమేనా? ఎట్టి పరిస్థితుల్లోని సాధ్యం కాదు. అందుకని చాలామంది అభ్యంతర పడతారు ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు. కొంతమంది ఈ వాక్య భాగాల పట్ల ఎలాంటి అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు, కొన్ని అపోహలు. కొంతమంది ఏం చెప్పారంటే, ఇది కాలం చెల్లిపోయినటువంటి విధానం అన్నారు. కాలం చెల్లిపోయింది అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ డేట్, ఎక్స్పైర్డ్ అన్నమాట. ప్రతి ప్రోడక్ట్కి అది తయారు చేసినటువంటి డేట్ ఒకటి ఉంటుంది. అలానే అది ఎప్పటి వరకు పనిచేస్తుందో ఎక్స్పైరీ డేట్ కూడా ఒకటి ఉంటుంది. అలాగా దీనికి ఇది కాలం చెల్లిపోయింది, ఇది ఎక్స్పైరీ అయిపోయింది, ఇది ఇంకా పనికిరాదు, ఇది ఎప్పుడో పాతకాలానికి చెందింది, ఇది పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగా ఈ వాక్య భాగాన్ని కొంతమంది వివరించారు. మరికొందరు ఏమన్నారంటే, ఇది అప్పటి సంస్కృతిని ఉద్దేశించి వ్రాసారు కానీ ఇప్పటి సంస్కృతికి పని చెయ్యదు అని దాన్ని కొంతమంది ప్రక్కకు తోసేశారు. మరికొందరు ఏమన్నారంటే, సేవకులే మాట్లాడుతున్నారు ఈ విషయాలు. సేవకులు ఏమని చెప్పారంటే దీని గురించి, ఈ వాక్య భాగాలు సంఘములో ఉండేటువంటి విశ్వాసులైనటువంటి స్త్రీలకే కానీ సేవకురాండ్రకు కాదు అని కొంతమంది చెప్పారు. చాలా ప్రామినెంట్ సేవకులే చెప్పారు అలాగా. అది ఎలాగా సాధ్యమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ ఒక వక్ర విధానానికి అలవాటు పడిపోయారు కనబట్టి వారి వక్ర విధానాన్ని సమర్థించుకోవటానికి వారు ఆ యొక్క ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. అంతేగాని వాక్యంలో అలా చెప్పబడలేదు. స్త్రీలు అన్నప్పుడు స్త్రీలందరూ వస్తారు, పాస్టర్ గారిని సెపరేట్ చేయటానికి లేదు. పురుషులు అన్నప్పుడు పురుషులందరూ వస్తారు, పాస్టర్ గారిని సెపరేట్ చేయటానికి లేదు. అందరూ ఇదే డిసిప్లైన్ని పాటించాలి. ఈ డిసిప్లైన్ని పాటిస్తూ సేవకులైనటువంటి వారికి ఇంకా అదనపు డిసిప్లైన్ ఉంది. ఒకవేళ మనమే గనక మిగిలినటువంటి సేవకులు చెప్పినట్లుగా ఇది కేవలం విశ్వాసులైనటువంటి స్త్రీలకేనండి, సేవకులైనటువంటి వారికి కాదు అని చెబితే, అంటే దాని అర్థం ఏంటన్నమాట, విశ్వాసులైన వారందరూ కూడా తగుమాత్రపు వస్త్రాలు ధరించుకోవాలా,
విలువైనటువంటి వస్త్రాలు ధరించుకోకూడదు, సేవకులు మాత్రం అన్నీ ధరించుకోవచ్చు అన్నట్లుగా అర్థమిస్తుంది. నో, ఇట్స్ నాట్. నువ్వు విశ్వాసురాలవైనటువంటి స్త్రీవైతే ఈ క్రమశిక్షణ నీకు కూడా చెందుతుంది. అలానే పురుషులకు సంబంధించిన విషయాలు విశ్వాసులైన పురుషులందరికీ చెందుతాయి. ఇవి లోకానికి అప్లై అవ్వవు. మీరు ఇది గమనించండి. సంఘం వెలుపల ఉన్నటువంటి వారు వీటిని అంగీకరించరు. ఈ సంగతులన్నీ కూడా సంఘము లోపల ఉన్నటువంటి వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు, వెలుపల ఉన్నవారితో కాదు. వెలుపలి ఉన్నవారితో మాట్లాడిన విషయాలని కూడా బైబిల్ మాట్లాడింది, అవి వేరు. కానీ ఇవి లోపల ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు. ఇంకొందరు ఏమన్నారంటే, ఇది పౌలు యొక్క స్వంత అభిప్రాయమైంది, అంతేగాని దేవుని ఆజ్ఞ కాదు అని చెప్పారు. కానీ అదెంతవరకు నిజం? ఎందుకంటే ఇలాంటి తిమోతి పత్రికలో పౌలు రాసినట్టుగానే కొరింథీ పత్రికలో కూడా రాశారు. మనం ఇందాక చదివాం ఆ వచ్చిన భాగాన్ని. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో 34 నుంచి 38 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఆ సంగతి ఉంది. అక్కడ కూడా సేమ్ ఇవే విషయాలు మాట్లాడాడు. చూడండి, స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్రం చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తల నడుగవలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలు వెళ్ళనా, మీ యొద్దకు మాత్రమే వచ్చనా? అంటే ఈ విషయాలన్నీ కూడా ఇది దేవుని మాట కాదు అని చెప్పడానికి 37వ వచనం చాలా ప్రాముఖ్యం. చూడండి, ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ఏంటండి? అవి నా స్వంత అభిప్రాయాలా? కాదు, ప్రభువు ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎంత క్లియర్గా పౌలు మాట్లాడుతున్నాడో చూడండి. అంత క్లియర్గా పౌలు మాట్లాడితే ఇది మనకి చెందింది కాదు, మన సంస్కృతి కాదు, అసలు మనకు సంబంధించిందే కాదు అని దీన్ని ప్రక్కకి త్రోసేయటం ఎంత సమంజసం అండి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం దీని విషయంలో సరైనటువంటి అవగాహన కలిగి ఉండడం మనకెంతైనా అవసరం. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఇది విశ్వాసులను ఉద్దేశించి వ్రాయబడింది, అదే నేను మీకు ఇందాక చెప్పాను. కాబట్టి ఇది నీవు విశ్వాసమైతే నీకు చెందింది. రెండవది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని గ్రహించాల. సందర్భం, అసలు ఇది రాయబడినటువంటి సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పౌలు ఈ 11వ వచనం దగ్గర నుంచి మరో అంశాన్ని గురించి బోధించడం మొదలుపెట్టాడు. ఆ అంశం ఏంటంటే సంఘ నాయకత్వాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించాడు. అందుకనే అధికారాన్ని గురించి ఇక్కడ మాట్లాడాడు ఈ వచనాల్లో. పురుషుని మీద అధికారము చేయుటకు సెలవియ్యను అనే అధికారాన్ని గురించి మాట్లాడాడు. అంటే సంఘం యొక్క నాయకత్వాన్ని గురించి పౌలు ఇక్కడ బోధించడం ప్రారంభించాడు. ఈ సంఘ నాయకత్వం చాలా ప్రాముఖ్యమైంది. సంఘ నాయకత్వాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు 3 సంగతులు మరలా మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏంటంటే, సంఘానికి నాయకత్వం అవసరం. ఎవరు దాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు, అవసరం. రెండవది ఏంటంటే, సంఘ నాయకత్వం మనకిష్టం వచ్చినట్లుగా ఉండకూడదు. సంఘ నాయకత్వం దేవుడు రూపించిన విధంగానే ఉండాలా. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం. మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సంఘ నాయకత్వం దేవుని ఉద్దేశాల నెరవేర్పు కొరకు పని చెయ్యాలి, సంఘాన్ని ఆ దిశలో నడిపించాలి. ఈ 3 విషయాలు సంఘ నాయకత్వం గురించి
మనం అవగాహన కలిగి ఉండాలి. సంఘానికి నాయకత్వం అవసరమే, కానీ సంఘ నాయకత్వం మన ఇష్ట ప్రకారంగా ఉండకూడదు. సంఘ నాయకత్వం దేవుని ఇష్ట ప్రకారంగా ఉండాలి. అలానే సంఘ నాయకత్వం దేనికి? కానుకలు, కుర్చీలు, బెంచీలు, ఫ్యాన్లు లెక్క పెట్టుకోవడానికి కాదు. దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చటం కొరకు, నెరవేర్చే దిశలో సంఘం అంతటిని నడిపించటం కొరకు. ఈ 3 సంగతులు సంఘ నాయకత్వాన్ని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అలా ఉన్నప్పుడే ఆ సంఘం క్రమమైన రీతిలో ఉంటుంది. దేవుడు ఉద్దేశించిన పని నెరవేర్చగలదని చెప్పటానికే ఈ పత్రిక రాయించాడు. సంఘంలోని బోధ కానీ, సంఘంలోని నాయకత్వం కానీ, సంఘంలోని ఇతర సభ్యులు అనగా పురుషులు, స్త్రీలు, యవ్వనస్తులు, పిల్లలు, వృద్ధులు, పరిచారకులు అందరూ దేవుని పద్ధతిలోనే నిలవాలి. అలా కాకపోతే క్రైస్తవ సంఘం అనిపించుకోదు. అందుకే ఇవన్నీ రాశాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ సంఘ నాయకత్వాన్ని గురించి వ్రాసినప్పుడు మొట్టమొదట దేని గురించి వ్రాసాడంటే స్త్రీలను గురించి వ్రాసాడు. సంఘ నాయకత్వాన్ని గురించి. స్త్రీలంతా ప్రాముఖ్యమైన వారో చూడండి. మొట్టమొదట స్త్రీలనే అడ్రస్ చేసి రాశాడు అన్నమాట. రక్షణ ఉచితమైందే కానీ నాయకత్వం అర్హతలు కలిగిన వాడికే దేవుడిస్తాడు. నువ్వు రక్షించబడినప్పుడు నీ అర్హత ఏంటి అని దేవుడు చూడడం లేదు. దేవుడు తన యొక్క కృపా సమృద్ధిని బట్టి నీ మీద జాలిపడి మన యొక్క పాపమంతటిని క్షమించి, మన పాపం కోసం ఆయనే పరిహారం చెల్లించి మనల్ని క్షమించి విడుదల చేశాడు. అది ఆయన కృపాకార్యం. కానీ ఒక వ్యక్తి నాయకత్వానికి రావాలంటే మాత్రం దేవుడు అలా చెప్పలేదు. నీకు ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండాలా, ఖచ్చితంగా వీరే నాయకత్వంలో ఉండాలి అని దేవుని వాక్యం తెగేసి చెప్పేసింది అన్నమాట. అందుకనే క్రైస్తవ సంఘాలకి కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే బైబిలే. క్రైస్తవ సంఘాలకి రాజ్యాంగం బైబిల్. బైబిల్ క్రైస్తవ సంఘానికి రాజ్యాంగం అయితే ఇందులో ఉన్నటువంటి విషయాలనే మనం పాటించాలి ఖచ్చితంగా. సో అందుచేత ఇదంతా ప్రాముఖ్యమైనది కాబట్టే పౌలు ఈ విషయాలన్నీ కూడా చెప్పాడన్నమాట. సో అందుచేత మనం వీటిని చాలా చక్కగా పరిశీలించి చూడాలి. కానీ మనం ఏం చేస్తామంటే 11, 12 వచనాలను భూతద్దంలో చూస్తాం, కానీ 15వ వచనాన్ని పెద్దగా పట్టించుకోం. అది మనకు అర్థం కాకపోయినా పట్టించుకోం. 11, 12 వచనాల్లో ఏముంది? స్త్రీల యొక్క ప్రవర్తన గురించి ఉంది. వారు ఉండాల్సినటువంటి తీరును గురించి చెప్పాడు. అవి మనకి నెగిటివ్ సెన్స్లో కనపడుతున్నాయి కాబట్టి మనం వాటిని భూతద్దంలో పెట్టి చూసి ఇదేంటి అని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం అన్నమాట. కానీ అసలు విషయం నీకు 15వ వచనంలో బోధించాడు. అది మనం ఆలోచించాలి. ఏం చెయ్యాలో అనే విషయాన్ని వదిలేసి ఏది వద్దన్నాడో అనే విషయం మీద దృష్టించటం వలన ఇది మనకి విపరీతమైన బోధలా కనబడుతుంది. కానీ స్త్రీలకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఎంత గొప్పదో తెలుసుకుంటే అప్పుడు మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. 15వ వచనంలో దేవుడు స్త్రీల కొరకు నిర్ణయించిన పనిని వారు తప్ప ఇంకెవ్వరూ నిర్వర్తించలేరు. ఇదంత ప్రాముఖ్యమైన పని కాబట్టి దేవుడు వారి మీద అదనపు భారాన్ని మోపకుండా పురుషులు నాయకత్వాన్ని నిర్వహించాలని, స్త్రీ తన బాధ్యతను చేయాలని దేవుడే నిర్ణయించేశాడు. స్త్రీ చేయవలసినటువంటి బాధ్యత స్త్రీకి, పురుషుడు చేయాల్సినటువంటి బాధ్యత పురుషునికి దేవుడు డివైడ్ చేశాడు అన్నమాట. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. స్త్రీ తన బాధ్యతను గనక విస్మరిస్తే దాన్ని నిర్వహించటానికి మరో ప్రత్యామ్నాయం లేదు.
కాబట్టి స్త్రీలారా మేల్కొండి, దేవుడు మీకు అప్పగించిన పనిని నెరవేర్చండి, దేవుడు మిమ్మలను దీవిస్తాడు. ఒకసారి హవ్వమ్మ చేసినటువంటి తప్పు మీరు మరలా చేయకండి. అదే కదా ఇక్కడ చెప్పాడు. 13, 14 వచనాల్లో చెప్పబడినటువంటి మాట అదే. మొదటి విషయం 13వ వచనంలో, మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మించబడ్డారు. కొంచెం జాగ్రత్తగా వినండి, ఈ విషయాలు మీకు బోరు కొట్టవు, బాగానే ఉంటాయి. మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మించబడ్డారు. ఇది దేవుని యొక్క క్రమం, ఆయన రూపకల్పన, ఇది మారదు. ఎవరు కూడా వారు పుట్టక ముందు నిర్ణయించుకొని నేను పురుషుడిగా పుట్టాలని, నేను స్త్రీగా పుట్టాలని నిర్ణయించుకొని పుట్టరు ఎవరును. ఇది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్టేటస్, నీకు అనుగ్రహించింది. సో కాబట్టి ఆదాము మొదట సృష్టించబడ్డాడంట, తర్వాత హవ్వ సృజించబడ్డాడు. ఇది ఆదికాండం చదివితే మనకి అర్థమవుతుంది. సో దేవుడు ఆదాముకి నాయకత్వాన్ని, పనిని, సంరక్షకను, బాధ్యతను అప్పగించాడు. స్త్రీ సాటి అయిన సహకారిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. పురుషుడు నాయకుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ సంఘమునకు శిరస్సు క్రీస్తు, అలానే క్రీస్తుకు శిరస్సు దేవుడు అని ఆ క్రమంలో చెబుతూ స్త్రీకి శిరస్సు లేక భార్యకు శిరస్సు భర్త, పురుషుడు అని మాట్లాడు. సో పురుషుడు నాయకుడు, భర్త నాయకుడు. భర్త నాయకత్వ బాధ్యతలు దేవుడు అప్పగించాడు. కాబట్టి భర్త చేయవలసిన పని లేక పురుషుడు చేయవలసిన పని ఏంటంటే నాయకత్వం చేయాలా, పోషించాలా, సంరక్షించాలా. ఇవన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో చక్కగా వ్రాయబడ్డాయి. ఇదే తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూద్దాం మనం. చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. నువ్వు నీ కుటుంబ బాధ్యతను స్వీకరించకపోతే ఓ పురుషుడా, అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటున్నాడు దేవుని వాక్యం. దేవుడు నీకు ఏర్పరిచినటువంటి పని ఇది, దేవుడు నీకు ఏర్పరిచినటువంటిది. కాబట్టి ఇది మనం చేయాలి. పురుషుడు కష్టపడాలి, అదే అతని నైజం కావాలా. కొన్నిసార్లు కొన్ని స్పెషల్ కేసులు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మన జీవిత విధానం ఏ పని లేకుండా తిరగడం కాకూడదు. పురుషుడు కష్టపడాలా, పని చేయాలా, సంపాదించాలా, కుటుంబం యొక్క బాధ్యతను స్వీకరించాలా, సంరక్షించాలా. అది ఎంత కష్టమైనా చేయాలన్నమాట. అది పురుషునికి దేవుడు అనుగ్రహించినటువంటిది. కొంతమంది అంగవైకల్యంతో ఉన్నటువంటి వారు ఉంటారు. ప్రమాదవశాత్తు జరగచ్చు, లేకపోతే ఇంక వేరే కారణాలు కూడా కావచ్చు. అలాంటి వారికి సంఘం జాలి చూపించడంలో తప్పేం లేదు. వారికి సహాయం చేయాలి. కానీ పని చేయగలిగి ఉండి దేవుడిచ్చినటువంటి బాధ్యతను విస్మరించేటువంటి వ్యక్తిని దేవుడు ఒప్పుకోవడం లేదు. నువ్వు కష్టపడాలని చెప్తున్నాడు. పాపం చేసిన తర్వాత కాదు పని వచ్చింది, పాపం చేయక ముందే దేవుడు పురుషునికి పనిని నిర్ణయించాడు. ఆదాముకి పని ఏంటి అంటే తోటలో వ్యవసాయం చేయటం, నీరు పెట్టడం, తోటను చక్కగా చూసుకోవటం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు. ఓకే, తర్వాత రెండవ విషయం, ఆదాము కాదు స్త్రీయే మోసపరచబడెను. ఆదాము కాదు స్త్రీయే మోసపరచబడిన. ఇది 14వ వచనంలో. స్త్రీ ఒంటరిగా బయటికి వెళ్ళింది, మోసపూరితమైన ఉద్దేశాలకు లోనైపోయింది, భర్తకు తెలియకుండా లేదా భర్తను సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంది,
తను తిన్నది తనతో కూడా భర్తకు కూడా ఇచ్చింది. ఆ మోసానికి బలి చేసేసింది భర్తను కూడా. బహుశా ఈ హవ్వమ్మ భర్త దగ్గరికి వచ్చి లేక ఆదాము దగ్గరికి వచ్చి అపవాది చేసిన దుర్బోధను బోధించుంటుంది. మోసపోయి లోపలికి వచ్చి అపవాది యొక్క దుర్బోధను ఆదాముకి బోధించింది. ఆదాము విన్నాడు. పతనం ప్రారంభమైంది. ఇదంతా చెబుతూ ఉంటే తప్పంతా స్త్రీదే అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? ఆదాము ఏం చేస్తున్నాడండి? ఆదాముకి తెలివి లేదా? అసలు ఆదాము ఎక్కడున్నాడు? చూడండి, దేవుడు వారి పాపాన్ని గురించి ప్రశ్నించినప్పుడు ఎవరిని ప్రశ్నించాడు? అవ్వని కాదు, ఆదాముని. డైరెక్ట్గా హవ్వని ప్రశ్నించవచ్చు కదా. అవ్వ, నువ్వెందుకు వెళ్ళావు? నువ్వెందుకు అపవాది యొక్క మాట విన్నావు? నువ్వెందుకు తప్పుడు బోధకు లోనైపోయావు? నువ్వెందుకు మోసగించబడ్డావు? నేను నీకు చెప్పాను కదా అని అవ్వతో మాట్లాడకుండా ఆదాముని అడిగాడు. కారణం ఏంటో తెలుసా? నాయకత్వం దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అందుకని ఆదాము సమాధానం చెప్పలేక, దేవుని ఎదుటికి రాలేక దాక్కోవడం మొదలుపెట్టాడు. పురుషుడు నాయకత్వాన్ని విస్మరిస్తే బహుశా దాన్ని ఎవరైనా వేరే వారు చేస్తారేమో, కానీ ఒకవేళ స్త్రీయే గనక తన యొక్క బాధ్యతను వదిలేస్తే దాన్ని చేయగలిగే వారు ఇంకొకరు లేరండి. దాని గురించి నేను మళ్ళీ తర్వాత చెబుతాను, మీరు అది వినండి. సో ఇప్పుడు ఆదాము తన నాయకత్వ బాధ్యతలు నిర్వహించలేదు, సరికదా. నిర్ణయం తీసుకోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు స్త్రీకి లొంగిపోయాడు. కాబట్టి ఈ పాపం విషయంలో హవ్వకు ఎంత బాధ్యత అయితే ఉందో ఆదాముకు కూడా అంతే బాధ్యత ఉంది. అందుకే మిగిలినటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తే ఆదాము యొక్క పాపము అని వ్రాయబడి ఉందన్నమాట. సో టోటల్గా రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే నాయకత్వం వహించేవారిది. సంఘంలో ఏ డిస్టర్బెన్స్ జరగనివ్వండి, ఎవరిని అడుగుతారు? నాయకుడిని అడుగుతారు. ఓకే, నాయకుల్ని అడుగుతారు. మళ్ళీ ఒక్కొక్క వింగులో స్త్రీల సమాజంలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే స్త్రీల సమాజం నాయకులను అడుగుతారు. సండే స్కూల్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే సంఘం సండే స్కూల్ యొక్క నాయకులను అడుగుతారు. యూత్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే యూత్ నాయకులను అడుగుతారు. నాయకుడే రెస్పాన్సిబిలిటీ. అందుకని ఇక్కడ దేవుడు ఆదాముని అడిగాడు అన్నమాట. ఇప్పుడు మనకి ఇంకో ప్రశ్న, ఒకవేళ పురుషుడు అసమర్థుడైతే ఏం చేయాలండి? అసమర్థులైన పురుషులు లేకపోలేదు, ఉన్నారు. అసమర్థులైతే ఏం చేయాలంటే దెబోరా చేసినట్లు చేయాలా. దెబోరా ఎవరో తెలుసా? న్యాయాధిపతి. ఆమె ఏం చేసిందంటే బారాకుని బలపరిచి యుద్ధానికి పంపించింది. ఆమె యుద్ధానికి వెళ్ళలేదు, కానీ బలపరిచింది. ఈ విషయం మీకు ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే న్యాయాధిపతులు 4వ అధ్యాయం చదువుకోండి తర్వాత. అలానే ప్రిస్కిల్లా చేసినట్లుగా చేయాలి. ప్రిస్కిల్లా ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లాలు తెలుసు కదా. ఈ ప్రిస్కిల్లా ఏం చేసిందంటే అపోల్లో అనేటువంటి ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని బోధించాలనే ఆసక్తి కలిగిన వాడే కానీ ఆ బోధ అతనికి పూర్తిగా తెలియకపోవటం వలన తప్పులు బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు తన భర్త సహకారంతో ప్రిస్కిల్లా ఏం చేసిందంటే అపోల్లోని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి ఆదరించి అసలైనటువంటి బోధ ఏంటో అది నేర్పించి పంపించింది. ఆ తర్వాత పౌలుతో సమానంగా అపోల్లో కూడా సేవ చేశాడు. అందుకే కొరింథీ సంఘంలో ఒకడు నేను అపోల్లో వాడను, ఇంకొకడు నేను పౌలు వాడను అని అంటా ఉంటే అసలు అపోల్లో ఎవడు, పౌలు ఎవడు అని పౌలు మళ్ళీ మాట్లాడతాడు. అంతటి స్థాయికి అపోల్లో ఎదగటానికి కారణం ఒక స్త్రీ అన్నమాట. సో కాబట్టి స్త్రీలు పరిచర్య చేయకూడదు అనేది అసలు విషయం కానే కాదు. స్త్రీలు పరిచర్య చేయాలా. ఇందాక మనం చదివిన కీర్తనలో ఏముంది? యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆ మాటను ప్రకటించు స్త్రీలు ఎంతమంది అంట? సైన్యం అనే చెప్పబడింది. కానీ దాన్ని కూడా కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాలండి.
దాన్ని తీసుకొచ్చి పరిచర్యకి మనం ముడిపెట్టలేం. అక్కడ ఏంటంటే యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. యుద్ధానికి పురుషులందరూ వెళ్ళారు. స్త్రీలందరూ ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఉండి ఎప్పుడు వారు యుద్ధం నుంచి వెనక్కి తిరిగి వస్తారు, నా భర్త ఎప్పుడు వస్తాడు, మా రాజు ఎప్పుడు వస్తాడు, మా సైన్యం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తారు. వారు అక్కడ గనక విజయం సాధిస్తే ఆ వర్తమానాన్ని ఒకనికి అప్పగించి పంపిస్తారు పట్టణానికి పంపించినప్పుడు ఇదిగో మనం గెలిచాం అనగానే స్త్రీలందరూ కూడా గొప్ప ఉత్సాహంతో ముందుకు వచ్చి దానిని ప్రకటిస్తూ, పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ ముందుకొచ్చి ఆ వచ్చేటువంటి సైన్యానికి వెల్కమ్ చెప్తారన్నమాట. అది ఆ సందర్భం. అది దాన్ని తీసుకొచ్చి మనం పరిచర్యకు ముడిపెట్టలేం. అయినప్పటికీ కూడా స్త్రీలకు పరిచర్య లేకపోలేదు, ఉంది. కానీ వారు చేయాల్సినటువంటి పరిచర్య వేరు, ఇది కాదు అని మాత్రమే చెప్పాడు. ఓకే, ఒక ఉదాహరణ. మీరు పనిచేస్తున్న ఆఫీసులో మీ బాసు అసమర్థుడైతే మీరు ఏం చేస్తారు? మీలో చాలామంది టీచర్స్ ఉన్నారు. మీ హెడ్ మాస్టర్ గారు అసమర్థుడు, మీరు ఏం చేస్తారు? అని కుర్చీలోంచి లాగేసి మీరు కుర్చీలో కూర్చుండిపోతారా? నో, అలాగే ఎప్పుడు చేయరు. అసలు వాడు అసమర్థుడు అయినప్పుడే మీరు ఇంకా ఎక్కువగా సమర్థించటానికి, ఇంకా ఎక్కువగా సహకరించడానికి ప్రయత్నం చేస్తారు సాయశక్తుల. వాడి కుర్చీ పోదు, కానీ వాడి నాయకత్వాన్ని మిగిలిన వారు బలపరుస్తారు. అలాగనే కుటుంబంలో కూడా జరగాల, సంఘంలో కూడా జరగాల. కొంతమంది అసమర్థులైన వారు ఉండొచ్చు, కానీ అంత మాత్రం చేత క్రమం తప్పకూడదు అనేది దేవుని యొక్క విషయం. అయితే ఇప్పుడు 15వ వచనాన్ని మనం చూద్దాం. దీంతో ఈరోజు ధ్యానాన్ని మనం ముగిద్దాం. 15వ వచనం ఒకసారి చదువుతానని చూడండి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి వారు అంటే స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండినట్ల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడను. శిశు ప్రసూతి ద్వారా రక్షించబడుట అంటే ఏంటి? ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. స్త్రీలకైనా పురుషులకైనా రక్షణ మార్గం ఒకటే. అదేంటంటే తమ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించడం ద్వారానే జరుగుతాయి. ఇది దేవుని కృప వలన కలిగేటువంటి కార్యం. సో రక్షణ మార్గం అదే, అందరికీ అదే. అంతేగాని స్త్రీలు శిశు ప్రసూతి ద్వారా రక్షణ పొందుదురని కాదు. శిశు ప్రసూతి అనగా పిల్లలను కనడం. పిల్లలు కనిన స్త్రీలు మాత్రమే రక్షించబడతారని అనుకుంటే పిల్లలు పుట్టని వారి పరిస్థితి ఏంటి? పెళ్ళి కాని స్త్రీల యొక్క పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును అంటే రక్షణ గురించి మాట్లాడడం లేదు, నిత్య జీవానికి సంబంధించిన రక్షణ గురించి మాట్లాడడం లేదు. కానీ వారికి 11, 12 అధ్యాయాలలో ఉన్నటువంటి కట్టుబాట్లలో నుంచి వారు విడుదల పొంది వారు అంటూ పరిచర్య చేయటానికి ఒక క్షేత్రం వారికి నియమించబడింది అని అర్థం అన్నమాట. సరే, ఇక్కడ మనం ఇంకా చూద్దాం. ఈ వచనాన్ని మనం కొంచెం గమనిద్దాం. ఇక్కడ నిజానికి చెప్పాలంటే రక్షణ పొందని స్త్రీలతో మాట్లాడడం లేదు, రక్షణ పొందిన స్త్రీలతోనే మాట్లాడుతున్నాడు ఈ విషయం. ఎందుకు ఈ విషయం రక్షణ పొందిన స్త్రీలతోనే మాట్లాడుతుందని చెప్తున్నామంటే అక్కడ కొన్ని మాటలు వినియోగించాడు. వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉన్నవారైతే అని ఒక క్లాస్ పెట్టాడు అన్నమాట. అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఒక స్త్రీ రక్షించబడి రక్షణలో ఎదుగుచూ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తి మాత్రమే ఈ 15వ అధ్యాయంలో దేవుడు నిర్ణయించినటువంటి పరిచర్య చేయగలదు అని అర్థం అన్నమాట. కాబట్టి దేవుడు వారికి అప్పగించినటువంటి బాధ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే పిల్లలను దేవుని భయములో పెంచడం. పిల్లలను దేవుని భయములో పెంచటం స్త్రీలకి ఇది ప్రత్యేకమైనటువంటి బాధ్యత. స్త్రీలు ఎక్కడ ఉన్నా, పెళ్ళైన వారు,
పెళ్ళి కాని వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. ఈ విషయాలు మొదట్లో మాకు కూడా అర్థం కాలేదు పూర్తిగా. ఏదో కొంతవరకు అర్థమైనా వాటిని పూర్తిగా మేము అర్థం చేసుకోలేకపోయాం. అంతేకాదు వాటిని పూర్తిగా నిర్వర్తించలేకపోయామని కూడా నేను మీ ఎదుట తెలియజేస్తున్నాను. కానీ దేవుని కృప వలన ఇంతవరకు కొనసాగామంతే. సరే, ఇప్పుడు ఈ మాట నేను చెప్పినప్పుడు స్త్రీల యొక్క బాధ్యత అని చెప్పినప్పుడు ఈ బాధ్యత భర్తకు లేదా అని మీరు అడగొచ్చు. ఎందుకు లేదు? ఉంది. కానీ తల్లికి పిల్లలతో ఉన్నటువంటి అనుబంధం సృష్టిలో ఇంకెవ్వరికీ లేదు. ఇది పిల్లలు పుట్టిన తర్వాత ఏర్పడినటువంటి బంధం కాదు, పిల్లలు పుట్టక ముందే, గర్భంలో ఉండగానే. అందుకే దీన్ని పేగు బంధం అంటారు. అప్పటి నుండి స్టార్ట్ అయిపోద్ది నీ బాధ్యత. ఈ అనుభూతి ఇంకెవ్వరికీ దొరకని అనుభూతి. దేవుడు చెప్పినటువంటి బాధ్యత నెరవేర్చడం అక్కడి నుండి ప్రారంభమవుతుంది. ప్రతి స్టేజ్లో కూడా అది అభివృద్ధి చెందుతూ వస్తుంది. దేవుడిచ్చిన పిల్లలను దేవుని కొరకు మలచడం తల్లి చేయగలిగినటువంటి పని. అప్పుడే పిల్లలు, వారు ఆడవారైనా మగవారైనా, చక్కగా దేవుని ప్రణాళికలను గ్రహిస్తూ ఎదుగుతారు. ఇది గమనించండి. స్త్రీలైన వారు ఖచ్చితంగా దీనిని గమనించాలి. భారం అని అనుకోవద్దు, ఎప్పుడు పిల్లలైనా అనుకోవద్దు, ఎప్పుడు ఇంట్లోనైనా అనుకోవద్దు, ఎప్పుడు ఈ బాధ్యతలేనా అని స్త్రీలు అనుకోకూడదు. ఎందుకంటే ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన బాధ్యత. ఇది నువ్వు నిర్వర్తించకపోతే ఇంకెవ్వరూ నిర్వర్తించలేరు. ఈవెన్ భర్త కూడా నిర్వర్తించలేడు నీ బాధ్యత. ఈ విషయంలో మన ఇద్దరు బైబిల్ స్త్రీలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి యొకెబెదు, అంటే మోషే తల్లి. ఇంకొక వ్యక్తి హన్నా, సమూయేలు యొక్క తల్లి. వీరిద్దరి దగ్గర పిల్లలు ఉన్నది చాలా తక్కువ సమయం. కానీ ఆ తక్కువ సమయంలోనే వారికి దేవుని యందు భయభక్తులంటే ఏంటో నేర్పించారు. ఎంత బాగా నేర్పించారంటే, వారు పెరిగినది వేరే సమాజంలో, దేవుడు లేని సమాజంలో పెరిగారు. మోషే ఎక్కడ పెరిగాడు? ఫరో ప్యాలెస్లో పెరిగాడు. అక్కడ దేవునికి స్థానం లేదు. సమూయేలు ఎక్కడికి వెళ్ళాడు? ఆలయంలోనికే వెళ్ళాడు. కానీ సమూయేలుతో పాటు ఉన్నటువంటి ఇతర పిల్లలు ఉన్నారు కదా, ఏలీ కుమారులు, వారు దేవుని కార్యాలు చేయడం లేదు. వారి మధ్య పెరిగాడు సమూయేలు. బట్ అయినప్పటికీ కూడా ఒక్క ఇంచి కూడా అటువైపు మొగ్గలేదు ఇద్దరును. తల్లులే గనక దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటే ఈ బాధ్యతను మీరు చక్కగా నెరవేర్చగలరు. దీన్ని నేను ఇంకొకలాగా మళ్ళా చెప్తాను మీకు. సమాజాన్ని నిర్మించే మహోన్నతమైన బాధ్యత దేవుడు తల్లి చేతిలో పెట్టాడు. సమాజాన్ని నిర్మించే బాధ్యత, భావి నాయకులను అందించేటువంటి బాధ్యత దేవుడు తల్లి చేతిలో పెట్టాడు. సంతోషం, నెమ్మది, మంచితనం, సమృద్ధిగా ఉండేటువంటి సమాజ నిర్మాణం తల్లి చేతిలో పెట్టాడు. దేవుని సంఘం దేవుని ఉద్దేశాలను నెరవేర్చే దిశలో నడిపించే సంఘాలుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత దేవుడు స్త్రీలకే అప్పగించాడండి. ఇంత బాధ్యత మీకు అప్పగిస్తే ఇంకా మనమెందుకు వేరే వేరే విషయాల కోసం, అనగా దేవుడు వద్దని చెప్పిన విషయాల కోసం ఆరాటపడాలి? ఇది చేస్తే నువ్వు అది చేసినట్టే, ఇది చేస్తే నువ్వు అది చేసినట్టే. సో కాబట్టి దీన్ని మనం చేయాలి. కానీ ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉందో చెప్తాను. ఇది మనకి అలా జరిగిపోతుంది అంతే. అంత భయంకరంగా అయిపోయింది. ఈ రోజున ఐ థింక్ శాంతి గారు ప్రార్థన చేసినప్పుడు కూడా ఈ విషయాలు ఎంతో భారంతో ప్రార్థన చేస్తారు సమాజం కోసం. ఇట్స్ ట్రూ.
కానీ ఈ రోజుల్లో స్త్రీలు ఈ బాధ్యతను నెరవేర్చగలిగేటువంటి స్థితిలో లేరు. వారు వేరే వేరే విషయాలతో బిజీ అయిపోయారు. కొందరికి ఉద్యోగాలు, ఇంకొందరు వ్యాపారాలు, మరికొందరు ఫ్యాషన్ మోజు, ఇంకా కొంతమందికి పదవీకాంక్షలు, ఇలాంటి రకరకాలైనటువంటివి వారి ఇంటి వద్ద ఉండనివ్వడం లేదు. కొందరికి తప్పక చేస్తున్నారు, కొందరు కాలక్షేపం కోసం చేస్తున్నారు. నువ్వెలా చేసినా ఇది నిన్ను దేవుని బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా చేస్తుంది. అది గుర్తించాలి. మొత్తం మీద వారైతే పిల్లలకి దొరకడం లేదు అసలు. కొందరు రెండు వైపులా ఉండాలని ప్రయత్నించి చాలా అలసిపోతున్నారు. ఇటు ఉద్యోగం, అటు పిల్లలు, అటు ఇటు పరిగెడతా ఉంటారు అన్నమాట. కానీ చేయలేరు. ఓవర్. వారి పిల్లలను అప్పుడు ఏం చేస్తున్నారంటే వేరే వారి సంరక్షణలోనికి అప్పగించేస్తున్నారు. ఏ హాస్టల్లోనో, లేకపోతే ఎవరు అమ్మమ్మ ఇంటి దగ్గరో, నాన్నమ్మ ఇంటి దగ్గరో, లేకపోతే బంధువుల ఇంటి దగ్గరో పెట్టేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు పిల్లల యొక్క దయనీయమైన పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉన్న అనాథల్లా పెరుగుతున్నారు. They have nobody to care for them. They have nobody to teach them. వారికి దేవుని యందు భయభక్తులు నేర్పించటానికి కానీ, వారి యొక్క బాగోగులు చూడటానికి కానీ, వారి యొక్క భావోద్రేకాలను అర్థం చేసుకోవటానికి కానీ, వారి యొక్క ప్రవర్తనను మలచటానికి కానీ, ప్రతిరోజు వారి యొక్క జీవితంలోకి తొంగి చూసి వారిని సరిచేయటానికి కానీ అవకాశం లేనటువంటి అనాథలుగా పిల్లలు బ్రతికేస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఇది న్యాయమేనా? సమాజం పాడైపోతుంది అని అనుకుంటే కుదరదు. దానికి బాధ్యత వహించడం లేదని మనం తెలుసుకోవాలా. స్త్రీలే గనక ఈ బాధ్యతను విస్మరిస్తే దానికి ప్రత్యామ్నాయం లేదు. ఈ మాట పదే పదే నేను చెబుతున్నాను. స్త్రీలే గనక ఈ బాధ్యతను విస్మరిస్తే దానికి ప్రత్యామ్నాయం లేదు. స్త్రీలు తమ పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి వారిని దేవుని కొరకు పెంచకపోతే అది ఎంత తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుందో నేటి సమాజం అద్దం పడుతుంది. నేను ఇవన్నీ మిస్ అయిపోతానేమో అని రాసుకొని వచ్చాను. ఒకటి కూడా మిస్ అవ్వకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది అంత ప్రాముఖ్యమైంది. ఈ రోజున ఎందరో తల్లిదండ్రులు జరుగుతున్న ఘోరాలకు బలైపోతున్న తమ పిల్లలను చూసి బోరున ఏడుస్తున్నారు. నిజం కాదా? ఏం చేద్దాం? ఈ సమస్యలు తలెత్తుతూ ఉన్నప్పుడల్లా ఏం చేస్తున్నారంటే ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు, ప్రభుత్వం ప్రజల్ని నిందిస్తుంది, భార్య భర్తను నిందిస్తున్నాడు, భర్త భార్య నిందిస్తున్నది, పిల్లలు తల్లిదండ్రులను నిందిస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని నిందిస్తున్నారు. అయిపోద్దా పని? అది పరిష్కారమా? మరికొంతమంది కఠిన శిక్షలు వెయ్యాలి అని నినాదాలు చేస్తున్నారు. అది పరిష్కారమా? స్త్రీలు తమ బాధ్యతను నిర్వహించాలి. ఇది చాలా గొప్ప బాధ్యత. అందుకనే మొట్టమొదట దేవుడు స్త్రీలతో సంఘ నాయకత్వాన్ని గురించి మాట్లాడాడు. లోకమంతా అర్థం చేసుకుంటే ఇంకా మంచిది, కానీ లోకం అర్థం చేసుకోదు. నువ్వే అర్థం చేసుకోవాలి, నువ్వే తెలుసుకోవాలి. ఈ విషయాలు వదిలేసి రాజకీయాలలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నట్లయితే అది నీ యొక్క ప్రవర్తనకు మంచిది కాదు. కొంతమంది సంఘంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు స్త్రీలు ఎంత యాక్టివ్గా పనిచేస్తారో తెలుసా అండి? ఐ రియల్లీ ఫీల్ పిటీ ఫర్ దామ్. నేను విచారిస్తున్నాను. అది మంచిది కాదు. నువ్వందరి ముందుకు వచ్చి యాక్ట్ చేసినా, బ్యాక్గ్రౌండ్లో యాక్ట్ చేసినా అది మంచిది కాదు. ఇట్ ఈస్ టూ బ్యాడ్. అది దేవుని యొక్క వాక్యంలో లేని విషయం అని తెలుసుకోవాలి.
కాబట్టి ఓ క్రైస్తవ స్త్రీ, నీ బాధ్యతను గుర్తించు. నీకు నిర్ణయించని పనిని చేయడం నీకు క్షేమం కాదు. నీకు నిర్ణయించిన పనిని, బాధ్యతను చేసి సంఘాన్ని కాపాడు. తద్వారా ఈ సమాజాన్ని కాపాడగలవు. నీ భాగ్యం ఎంతో అది నువ్వు తెలుసుకోవాలా. నీ భాగ్యం ఎంతో గొప్పదో. ఒకప్పుడు అవ్వమ్మ చేసిన తప్పు వలన మానవ జాతి అంతా ఘోరమైన పాపంలో చిక్కుకుపోయింది. అదే కదా మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మరలా అదే తప్పు జరిగితే ఇంకెంత భయంకరమైన పరిస్థితులకు దారితీస్తుందో అది నువ్వు గుర్తుంచుకొని దేవుని కొరకైన జనాంగాన్ని నువ్వు సిద్ధపరచాలా. అర్థమవుతుందండి? హలో, వింటున్నారా? వింటున్నారా? నిద్రావస్థలోనికి వెళ్ళిపోయారు. వినండి, వినండి ఈ విషయాన్ని. దేవుని కొరకైనటువంటి జనాంగం రావాలా ప్రతి క్రైస్తవ కుటుంబంలో నుండి. నువ్వు నియంత్రించగలగాల. స్త్రీలకు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత కూడా ఉంది. అది తీతు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. దాన్ని నేను ఇప్పుడు వివరించను. ఇంకొకసారి ఎప్పుడైనా దాని గురించి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇంతవరకు మీరు ఆలోచించండి. కావున స్త్రీలైన వారందరూ సంఘంలో తమ స్థానాన్ని గుర్తించి దేవుడు అప్పగించిన పని మీద దృష్టి నిలిపి ఈ బాధ్యతను ప్రార్థనాపూర్వకంగా సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నాను. పురుషులైతే ఏం చేయాలంటే వారికి అన్ని విధాల సహకరించాలి. వారిని రాజకీయాలలోనికి లాగొద్దు. నీ రాజకీయాలకు పావులుగా వాడుకోవద్దు. వారిని గౌరవించాలి, వారికి సహకరించాలి. అది మన బాధ్యత. దీనిని గనక పాటిస్తే సంఘం అద్భుతంగా భూమి మీద దేవుని యొక్క మహిమ కోసం నిలబడుతుంది. దేవుడి అట్టి కృప మనకందరికీ దయచేయనిగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, 7 మారులు పుటము వేయబడిన మాటలు నీవు మాకు తెలియజేస్తూ ఉన్నావు. అంత పరిశుద్ధమైన, అంత పవిత్రమైన నీ సంకల్పాలను నీవు మాకు తెలియజేస్తూ ఉండగా ప్రభు, మేము నీ వాక్యాన్ని తృణీకరించకుండా, నీ వాక్యాన్ని విస్మరించకుండా, నీ వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా, నీ వాక్యం మాకు సంబంధించింది కాదు అని వదిలేయకుండా మేము దానిని హృదయపూర్తిగా గైకొని పాటించడానికి మాకు సహాయం దయచేయమని, సంఘాన్ని ఆశీర్వదించమని, ప్రత్యేకంగా స్త్రీలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తగిన శక్తిని, విశ్వాసములో బలమును దయచేసి వారిని నడిపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.